హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష కోసం మూడో రోజు కూడా ఈ టెస్ట్లు అయితే చేస్తారు కదా, వాళ్ళ ఆడిషన్స్ అయితే చూశారు కదా. మరి 11 మందిని వాళ్ళు ముగ్గురు జడ్జెస్ ప్లస్ హోస్ట్ చూశారు. మిగతా వాళ్ళు కూడా 8 మందిని అయితే మమ అనిపించేశారు. పెద్దగా పర్ఫార్మెన్స్ పెద్దవాళ్ళు స్క్రీన్ స్పేస్ తీసుకునేటట్టు అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏది లేదు, వాళ్ళలో స్పెషల్ కానీ టాలెంట్ కానీ లేదని మాదిరిగా వాళ్ళని పక్కన పెట్టారు. అయితే ఈ 11 మందిలో మరి మీకు ఎవరి విషయంలో అయినా సరే ఈ ముగ్గురు జడ్జిలు డెసిషన్ రాంగ్ అనిపించింది, అన్ఫెయిర్ డెసిషన్ అనిపించింది, ఆ జడ్జిమెంట్ పర్ఫెక్ట్గా ఇవ్వలేదు అనిపిస్తూ ఒక మెసేజ్ పెట్టండి. అట్లాగే పలానా కంటెస్టెంట్ని ఎందుకు తీసుకున్నారా బాబు, అసలు ఏం చూసి సెలెక్ట్ చేశారు అని అనిపించిన ఒక మెసేజ్ పెట్టండి. లేదంటే అరే ఈ కంటెస్టెంట్ ఎంత అద్భుతంగా చేశాడు కదా, ఏదో సంథింగ్ స్పెషల్ అంటూ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు కదా, మరి ఎందుకు ఈ కంటెస్టెంట్కి రెడ్ ఇచ్చారు అని కూడా అనిపించినా సరే మెసేజ్ పెట్టండి. ఎవరు ఏ కంటెస్టెంట్ విషయంలో మీకు ఏ ఒపీనియన్ ఫామ్ అయ్యింది, మీకు జడ్జిమెంట్కి అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జిలకి సింక్ అయిందా లేదనేది కూడా మెసేజ్ పెట్టండి. అది మొత్తానికి 3 రోజులతో క్లోజ్ అయ్యింది ఇది కదా. ఈ 45 మెంబర్స్ నుంచి 19 మందిలో 8 మందిని బల్క్ని పంపేశారు. ఈ 8 మందికి 3 రెడ్స్ వచ్చాయి కనుక వాళ్ళని పంపేశారు, పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు కనుక. మిగిలిన 11లో ఇద్దరికీ గ్రీన్ ఇచ్చారు. అంటే 3 రోజుల్లో రోజుకి 2 చొప్పున మొత్తం 6 అయితే టాప్ 6గా సెలెక్ట్ చేశారు. మరి ఇక హోల్డ్లో ఉన్న 16 మందిని 2 చొప్పున టాస్కులు పెట్టి ఆ ఇద్దరిలో ఒకరు గెలుస్తారు కదా, అలా 8 మందిని సెలెక్ట్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఓడిపోయిన 8 మందికి కలిపి ఒక టాస్క్ పెట్టి ఫైనల్గా ఆ 8 మందికి ఎట్లా సెలెక్ట్ చేస్తారో మరి మిగతా అందరితోనే లేకపోతే టాస్కులు పెట్టి మొత్తానికి అందులోంచి కూడా ఒకరినైతే తీసుకుని మొత్తంగా 9 మందిని అయితే సెలెక్ట్ చేయబోతున్నాం. ఇది ప్రాసెస్, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకుండా మరి మీకు ఏమనిపించిందో ఒక ఒపీనియన్ కూడా పెట్టండి ఖచ్చితంగా. ఏ కంటెస్టెంట్ విషయంలో జడ్జిమెంట్ ఎట్లా ఉంది అనేది. ఈ ఫస్ట్ వన్ ఎవరు, కళ్యాణ్ విజయనగరం నుంచి వచ్చాడు కదా. ఈయన ఆర్మీ సైనికుడు అంట. విజయనగర యాసలో తన ఇంట్రో ఇచ్చుకున్నాడు, బాగానే ఉంది. అయితే చాలా ఫన్ మోడ్లో కూడా బాగుంది అతను ఎంటర్టైన్మెంట్ కూడా. ఏ ఫీల్డ్కైనా ఏజ్ బార్ ఉంటుంది కానీ ఇండస్ట్రీలో ఏజ్ బార్ ఏంటి, సో అందుకే వచ్చేసాను. ఆ బిగ్ బాస్ ప్రోమో కూడా నాగమామయ్య టెలికాస్ట్ చేశారు కదా, ఈసారి కామన్ మ్యాన్ ఎంట్రీ కన్నారే మన కోసమే వచ్చింది అవకాశం వచ్చిందని మాదిరిగా వచ్చేసాడంట. మరి ఏంటి దేన్నైనా మొయ్యగలవంటే యగాదిగా శ్రీముఖ వైపు చూసాడు. అవకాశం ఇవ్వాలి కానీ నేను ఎత్తి ఎంతసేపు మొయ్యగల్లో ఉంచుతానన్న మాదిరిగా. నన్ను కాదు అయ్యా బాబు, అది ఫన్నీగా అనిపించింది ప్రోమోలో కూడా పెట్టినట్టుగా. ఇక్కడ ఎపిసోడ్లో కూడా చాలా జోవియల్గా ఉన్నాడు ఆయన. అయితే మొత్తానికి యాక్టర్ కావాలన్నది ఆయన జీవిత లక్ష్యం అంట. మధ్యలో అనుకోకుండా సైనికుడు అయ్యాడు, మళ్ళీ బిగ్ బాస్కి వచ్చేటప్పుడు మధ్యలో వచ్చేసావు కదనంటే నాకైతే ఒకటే ఉంది, పిచ్చ క్లారిటీ ఉంది, నేను ఎప్పటికైనా యాక్టర్ అవ్వాలి. మధ్యలో అవకాశం వచ్చింది, జాబ్ వచ్చింది, చేస్తానని చెప్పింది కూడా బాగుంది. మొత్తానికి అతనికైతే ఫోకస్ అంతా తనకేంటి ఫైనల్గా ఏ ఉద్యోగం చేసినా ఎన్నాళ్ళు ఉన్న చేసినా ఫైనల్గా యాక్టర్ అవ్వాలనే కోరికైతే బలంగా ఉందనే విషయం అర్థమైంది ఇక్కడ. ఆయన చూపించి అక్కడ యాటిట్యూడ్ కానీ ఏమంటే నాకు ఒక యాటిట్యూడ్ కానీ ఒక గివప్ ఇవ్వకూడదు అనేది కానీ అవన్నీ కూడా అసలు ట్రై చేస్తే తప్పే ఉంది, పోయేది ఏముంది, ట్రై చేయకపోతేనే కదా ఎక్కువ బాధ ఉండేది. నాకు ఒక యాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పి అది కాన్ఫిడెన్స్ కూడా బాగుంది. అలాగే బిందు మాధవ్ కూడా కళ్ళల్లోంచి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, క్లారిటీ ఉంది, ఫన్ ఉందంటే ఉన్నాయి. క్లారిటీ ఉంది, అతనికి ఫన్ ఉంది, ఎంటర్టైనర్గా నిరూపించుకున్నాడు, అన్నీ ఉంది. అయితే ఇక్కడ నవదీప్ బిందు కూడా అందుకే గ్రీన్ ఇచ్చేస్తారు. అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చాడు. ఎందుకంటే ఒకదానికి ఆల్రెడీ కమిట్ అయ్యాడు కదా, ఇంకో దానికి ఎలా వస్తారని రెడ్ ఇచ్చారంటే ఇదంతా వ్యాలిడ్ రీజన్ అయితే నాకు అనిపించలే. అభిజిత్ మరి ఎందుకు రెడ్ ఇచ్చాడు? ఒక సైనికుడు ఇట్లా బిగ్ బాస్ షోలో పార్టిసిపేషన్ చేసేదానికి వచ్చాడంటే అసలు పెద్ద ఫిజికల్గా ఇవన్నీ చూస్తారు సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటే. ఆ ఫిజికల్గా ఆల్రెడీ ఆయన ఉన్నాడు, నిరూపించుకున్నాడు. ఇక్కడ కూడా డ్రమ్ ఎత్తాడు, ఫిజికల్ ఫిట్నెస్ ఉందని ఆయన ప్రొఫెషన్ బట్టి చూసినా అర్థమైపోతుంది. ఇక్కడ స్పాట్లో వాళ్ళు ఇచ్చిన టాస్కులు ఆ డ్రమ్ అంతసేపు ఎత్తేటప్పుడు కానీ అదే అర్థమైంది. ఇక దేన్నైనా బరువులు ఎత్తగలవా లేకపోతే ఇంకేదైనా చేయగలంటే ఆ శ్రీముఖ వైపు చూసిన చూపు కానీ అక్కడ ఫన్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అంతా కూడా ఫన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు. ఇంకేం కావాలి మరి అభిజిత్కి అయితే? లాజిక్ అయితే నాకు అర్థం కాలే. అయితే చెప్పిన విషయం ఏమంటాడంటే ఒకదానికి కమిట్ అయ్యారు కదా, మరొక దానికి ఎలా వస్తారంటే ఇది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఇక్కడ ప్రతి మనిషి కూడా లైఫ్లో 100లో 90 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మెయిన్ కాంప్రమైజ్ అయితేనే ఉంటారు. వాళ్ళకి చేయాలనుకున్నది ఒకటి, నచ్చే ప్రొఫెషన్ ఒకటి, అనుకోకుండా వచ్చింది ఒకటి, ఇంట్లో పేరెంట్స్ ప్రెజర్ కావచ్చు, ఏదో రకరకాలుగా 100లో 90 మంది ఏమో అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అని మాదిరిగా నచ్చిన దానితోనే సంతృప్తి పడతారు, వచ్చిన దానితో సర్దుకుపోతారు, ఎట్లా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మొన్న కోట శ్రీనివాసరావు గారు దివంగతులు అయ్యారు కదా, ఆయన బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ అసలు ఇందులో ఉంటానా అందులో ఇముడుతానే ఎట్లా ఎన్నాళ్ళు చేయలే. ఆ జయప్రకాష్ రెడ్డి ఆయన సీనియర్ వెరను కమెడియన్, ఆయన చనిపోయారు కదా, ఆయన కూడా
హెడ్ మాస్టర్గా చాలా రోజులు వచ్చి మరి సరే మనకి ఇండస్ట్రీ వర్కౌట్ కాదని వెళ్ళిపోయి అతనికి బాగా ఆర్టిస్ట్ అవ్వాలని బలమైన కోరిక వీళ్ళందరికీ కోట శ్రీనివాస్ కావచ్చుకొని జయప్రకాష్ రెడ్డి కావచ్చుకొని వీళ్ళందరికీ. కానీ మనకు అవకాశాలు వచ్చి రాయినట్టుగా వస్తాయి, అసలు వస్తాయో రావు ఇంకెందుకులే అని చెప్పి ఇక్కడ మనసు ఉన్నా సరే పోయి వేరే ఉద్యోగాలు ఆయన హెడ్ మాస్టర్గా ఈయన బ్యాంకర్గా ఇలా చేసుకుంటూ మళ్ళీ సరైన బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఏలేలా ఇండస్ట్రీని దున్నేలా ఇట్లా చాలామంది ఏంటంటే అభిజిత్ చెప్పిన లాజిక్ అయితే ఆయనకి రెడ్ ఇస్తూ చెప్పిన పాయింట్ అయితే నాకు అంతగా నచ్చలా. ఎందుకంటే ఒకదాన్ని కమిట్ అయ్యారు కదంటే కమిట్ అయ్యాడు, మరి బతకడానికి బతుకు తెరువు కోసం ఫ్యామిలీని నడిపించుకునే దానికోసం వచ్చిన అవకాశం వదులుకోరాడు కదా. ఇది వస్తుందో రాదో తెలియదు కానీ అది ఆల్రెడీ వచ్చింది కాబట్టి దాన్ని వదులుకోరాడు కదా. అది చేసుకుంటే ఇక అవకాశం వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి చేస్తున్నది గ్రేట్. నిజంగా ఆర్మీకి వెళ్ళి వాళ్ళని ఒప్పించి సార్ ఒక ఎటు వాళ్ళకి 3-4 months ఇట్లా లాంగ్ లీవ్స్ వస్తూ ఉంటాయి కనుక సరే ఒక అవకాశం ప్రూవ్ చేసుకుంటానంటూ ఆర్మీ నుంచి ఒక సోల్జర్ రావడం అనేది గ్రేట్. సో ఆ విషయం మరి ఆయనకి ఎందుకు నచ్చలేదు కానీ మిగతా వాళ్ళిద్దరు మాత్రం మంచిగా గ్రీన్ అయితే ఇచ్చారు, ఎంకరేజ్ చేశారు. అట్లాగే నవదీప్ ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు. అందుకే అభిజిత్ కూడా ఆయన ఫ్యామిలీ కోసం చేస్తున్నాడు, తన కోసం ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కనుక ట్రై చేస్తాను, ఇదే నాకు నచ్చింది. అయితే ఓవరాల్గా నాకు ఇక్కడ ఈ ఆర్మీ సోల్జర్ గురించి కూడా చూసేటప్పుడు కానీ ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు జరుగుతున్నది ఇట్లా చూస్తే ఒక మంచి ఆలోచన అనిపించింది. ఏమంటే నాకు 2 డాక్టర్స్ వచ్చారు ఈసారి ఈ కాంపిటీషన్స్ కామన్ మ్యాన్ కేటగిరీలో తీసుకునేటప్పుడు 2 డాక్టర్స్ వచ్చారు, ఒక సోల్జర్ వచ్చాడు, ఒక యాంకర్ అమ్మాయి కావాలని ఆమె వచ్చింది, అలాగే ఫిజికల్ ఛాలెంజ్లు ఒక ఇన్స్పిరేషన్. ఎవరికైనా చాలామంది అన్నీ ఉండి కూడా ఆత్మహత్యలు చేసుకుందాం లేదా ఇంకేదో చేద్దామని భయపడుతూ ఉండే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా ఫిజికల్ ఛాలెంజ్ ఆ పర్సనాలిటీ వచ్చాడు. అలాగే Forbes 30లో బిజినెస్ మ్యాన్ వచ్చాడు, అమ్మాయిల్లో బెల్రా శ్వేత కావచ్చు, ఆమె మైండ్ గేమ్ ఫిజికల్ గేమ్ అన్నింటిలో స్ట్రాంగ్ ఉంది. ఎన్ని కేటగిరీల నుంచి ఎన్ని జోనర్స్ నుంచి వచ్చారు చూసారా. సాధారణంగా మనకు అందరికీ ఎప్పుడు రెగ్యులర్ గత బిగ్ బాస్లో ఏంటంటే సింగర్స్ జోనర్స్ నుంచి 2 తీసుకోవాలి, ఒకరిని తీసుకోవాలి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉండే సింగర్స్ వైపే చూస్తారు. యాంకర్స్ని ఎవరినైనా తీసుకోవాలంటే సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ పాపులర్ సినిమా టీవీ ఇండస్ట్రీలో ఉండే పాపులర్ యాంకర్స్ వైపే చూస్తారు. అట్లాగే లేదంటే ఒక రేడియో జాకీలు అంటే ఆల్రెడీ వెళ్ళని పర్సన్స్ ఎవరైనా రేడియో జాకీ. మెయిన్ ఏంటంటే సీరియల్ ఫేస్లు, సీరియల్లో లేదంటే జబర్దస్త్ ఇట్లా అలాంటివన్నీ కాకుండా రొటీన్గా కాకుండా ఈసారి ఏంటి డాక్టర్స్, సోల్జరు, యాంకరు, ఫిజికల్ ఛాలెంజ్ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ, Forbes బిజినెస్ మ్యాన్, అమ్మాయిల్లో బెల్లరు, ఫిజికల్ మైండ్ గేమ్ అంతమంది ఉన్నారంటే వీళ్ళందరితోనూ ఒక సీజన్ పెట్టేస్తే సూపర్ డేపర్ హిట్ అయిపోద్దేమో అనిపించింది. డిఫరెంట్ కేటగిరీస్ నుంచి వచ్చారు. సో వెరైటీగా ఈ సీజన్ ఎక్కడికో తీసుకెళ్ళాలి చేయాలనుకుంటే బిగ్ బాస్ టీంకి కూడా మంచి ఆపర్చునిటీ వచ్చిందనే అనిపిస్తుంది నాకు వీళ్ళందరినీ చూస్తే. లేదంటే మనకి ఇంతకుముందు నేను చెప్పినట్టు గతంలో ఏంటి అవే సీరియల్ ఫేస్లు. బిగ్ బాస్ అంటే ఏముంది, సీరియల్స్ నుంచి ఒక 4 ఆర్టిస్టులు రాసుకోండి, ఆ జబర్దస్త్ నుంచి ఒక 4 రాసుకోండి, అవే ఫేసులు అవే రొటీన్ లైఫ్ స్టైల్. వాళ్ళందరిది ఒకటే ప్రొఫెషన్ కనుక ఆల్మోస్ట్ అదే ఇన్ని క్రీములు తెచ్చుకోవడం, పూసుకోవడం, కుర్రలు దువ్వుకోవడం ఇట్లాగే ఇదే ఉండేది. సో అంతకు మించి ఈసారి కొంత రొటీన్గా కాకుండా వెరైటీగా డిఫరెంట్ ప్రొఫెషనల్స్ వచ్చారు కాబట్టి వీళ్ళందరితో ఒక షో నడిపిస్తే బాగుండేది అనిపించింది. మరి మీకేమనిపించింది కూడా మెసేజ్ పెట్టండి. మొత్తానికి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ వచ్చాయి, ఫిజికల్లీ మైండ్ గేమ్ పరంగా కూడా అనిపించింది. ఇక రెండో కంటెస్టెంట్ ఎవరంటే అలేఖ్య అంట, హైదరాబాదు ఎంఐ వచ్చింది కదా, స్పెట్స్ తీస్తే కనిపించదని చెప్పడం, ఇవన్నీ కూడా సింగిల్ అంటే ఒకవేళ చూపిస్తే 2 అని చెప్పడం, అక్కడ అభిజిత్ పంచాయతీ నిన్ను విన్నర్ చేద్దాం సింగిల్ అని చూపిస్తే నువ్వేంటాం మన లెక్క. అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్ అంట, మరి ఇప్పుడు కొద్దిగా మెచ్యూరిటీ అక్కడ ఎట్లా చెప్తుందంటే ఏంటి నువ్వు నిన్ను సెలెక్ట్ చేస్తే బిగ్ బాస్కి ఎట్లాంటి వాల్యూ అడిషనల్గా ఉంటుంది, బిగ్ బాస్కి ఎలాంటి అడిషనల్ వాల్యూ తీసుకొస్తావని అభిజిత్ అడిగితే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్ వెరైటీగా అనిపించింది నాకు. ఏమంటే కామన్ పీపుల్ ఓన్లీ మాస్ అని అనుకుంటారంట. సాధారణంగా కామన్ పీపుల్ అంటే ఓన్లీ మాస్ అని అనుకుంటారంట. క్లాసీగా ఉన్న వాళ్ళకే లోపల కూడా గతంలో కూడా అవకాశం వస్తుందనే ఫీల్ ఇప్పటికీ ఆడియన్స్లు ఉందని చెప్పుకుంటూ అందరూ మాస్ ఉంటారు కనుక క్లాస్ ఉండాలి కనుక నన్ను తీసుకుంటే నన్ను నేను రిప్రజెంట్ చేసుకుంటున్నానని చెప్పింది. వెరైటీగా అనిపించింది. కామన్ మ్యాన్ అంటే మాసే కాదు నా అలాంటి క్లాస్ కూడా ఉంటారని నిరూపించడానికి ఈ హౌస్లోకి వెళ్తుందంట. ఎందుకంటే ఈ అమ్మాయి లోపలికి వెళ్ళకపోతే కామన్ మ్యాన్ అనగానే అందరూ కూడా మాసు అని అనుకుంటారంట. సో ఈ పిల్ల లోపలికి వెళితే మాత్రం ఆ క్లాస్ కూడా కామన్ మ్యాన్లో ఉన్నారు అనే ఫీలింగ్ ఇస్తుందంట. ఏం విడ్డూరం అబ్బా ఇది. నాకైతే అర్థం కానిది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళలో ఎన్నెన్నో కళలు చూపించి కష్టపడిన వాళ్ళకు కూడా అభిజిత్, బిందు మాధవి ఏదో ఒక పాయింట్ పెట్టి రెడ్ కార్డ్ ఇచ్చి పట్టేశారు. బట్ ఈ పిల్లకు ఎందుకు ఇచ్చారో గ్రీన్ అయితే నాకు అర్థం కాల. బహుశా వీళ్ళిద్దరూ క్లాస్ అంటే అక్కడ శ్రీముఖ్ అడిగింది కదా, నవదీప్ నేను అలాగే బిందు మాధవి అభిజిత్లో క్లాస్ ఎవరు మాస్ ఎవరు చెప్పనేసి అంటే బిందు మాధవి అండ్ అభిజిత్ క్లాస్ అని చెప్పడం. అట్టగా వీళ్ళ ముఖాలు వెలిగిపోయినాయి అప్పుడు చెప్పడప్పుడు. వీళ్ళిద్దరూ అభిజిత్ నవదీప్ అండ్ శ్రీముఖకి వచ్చేసరికి మిక్స్డ్ అని చెప్పింది, మాసు క్లాసు మిక్స్డ్ అని చెప్పి. సో అందువల్ల ఇచ్చేసారా ఏంటి అనేది నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఆ సాల్సా డ్యాన్స్ కూడా అభిజిత్ చేయడం, ఆ డ్యాన్స్ అంతా ఓకే,
బట్ బిందు చెప్పిన రీజన్ ఏంటంటే నీ ఏజ్ గ్రూప్ అమ్మాయి ఒకరు ఉంటే బాగుంటుంది, డిస్కషన్లకు ఉంటుంది బాగుంటుంది అని చెప్పింది. అలాగే నవదీప్ అయితే మాత్రం రెడ్ ఇచ్చి అందరిలో పడేస్తే ఎలా బయటకు వస్తుందో చూద్దామని ఆ రకంగా చెప్పాడు. అది కరెక్టే, ఎందుకంటే పెద్దగా ఇంప్రెస్ చేసేసి అద్భుతమైన టాలెంట్ కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంకో సంథింగ్ పెయిన్ ఉంది కానీ స్పెషల్ ఉందని లేదు. పోనీ చెప్పిన లాజిక్ ఏమైనా క్లాసు మాసు అంటే ఆ వేరియేషను వస్తే క్లాస్కి రిప్రజెంటేషన్ చేస్తుందంట, మాసే కాదు కామన్ మ్యాన్ అంటే మాసే కాదని చెప్పి అదేమైనా పెద్ద అద్భుతమైన లాజిక్ అంటే అది కూడా కాదు. మరి ఈ అమ్మాయికి ఎందుకు గ్రీన్ ఇచ్చేసారో నాకైతే అర్థం కాల. పైగా ఈమెకి కానీ అక్కడ ఉన్న జడ్జిలకు కానీ అర్థం కానిది ఏమంటే నాకు అనిపించింది, నా అభిజిత్కి కానీ వాళ్ళకి కామన్ మ్యాన్ నుంచే మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు, కామన్ మ్యాన్ నుంచే రజనీకాంత్ వచ్చాడు, సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, సెలబ్రిటీలు ఎక్కువ మంది కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళు కదా. వాళ్ళ జర్నీ ఒకప్పుడు కామన్ మ్యాన్గా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు హిట్ అయ్యి వాళ్ళ కెరీర్ సూపర్ సక్సెస్ అయ్యి తర్వాత పెద్ద పెద్ద స్టార్లు అయ్యారు, వాళ్ళ వారసులందరూ మళ్ళీ క్లాస్ పీపుల్ అయ్యారు, ఇవన్నీ కూడా. బట్ ఈ అమ్మాయి ఆ లాజిక్ ఎట్లా మిస్ అయ్యిందో, ఆమె చెప్పిన లాజిక్ లెస్ పాయింట్ వీళ్ళెట్టా కన్విన్స్ అయ్యారు నాకు అర్థం కాలే. మరి మీకేమనిపించింది? మెసేజ్ ఖచ్చితంగా పెట్టండి. మూడో పర్సనాలిటీ ఎవరంటే సయ్యద్ షాకిబ్ అంట, షాద్నగర్ నుంచి వచ్చాడు. రాగానే మంచి హుషారు మీద ఉన్నాడు, డాన్సరు, సింగర్ అన్నాడు, స్టేజ్ పర్ఫార్మర్, యాంకర్ అంటే ఏదేదో ఇవన్నీ టాలెంట్స్ ఉన్నాయి కానీ అనుకుంటే మొత్తానికి ఏదో ఉంది, ఇతరుల మ్యాజిక్ ఉంది, ఏదో చేస్తాడు అని అనుకున్నా. కానీ తర్వాత అంటే మాటల్లో తప్ప ఏదో చేయాలని తపనైతే కనిపిస్తుంది కాబట్టి చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు మాత్రం చేయలేకపోయి కన్ఫ్యూజ్ అయితే ఉన్నాడు. ఎందుకంటే సరే డ్యాన్సర్ అన్నా కదా, డ్యాన్స్ చేయంటే ఈ ఫ్లోర్కి షూ పట్టేస్తుంది, కంఫర్ట్ లేదు, డ్రెస్ కంఫర్ట్ లేదు, షూ కంఫర్ట్ లేదు, ఇవన్నీ చెబుతాడు. సరే స్టంట్స్ ఏమైనా చేస్తామంటే ఏదో చిన్నపిల్లలు చేశారు అనిపిస్తే తీసి పడేశారు అభిజిత్తాలు. అయితే మరి ఇదేంటి షార్ట్ కట్ అనుకుంటున్నావా, మరి ఏంటిది, నువ్వేమైనా ప్రూవ్ చేసుకోవాలి కదా, ఈజీగా వచ్చావు కదా, ఒక వీడియో పెట్టి ఎంతవరకు వచ్చావు, మరి నీ టాలెంట్ ఏదో చూపించాలంటే చూపించలేకపోయాడు. మరి పోనీ ఏదైనా టాప్ సీక్రెట్స్ ఒక 4 చెప్పంటే ఒక అమ్మాయి సతాయించింది అన్నాడు తప్ప ఆన్సర్ కూడా పెద్దగా చెప్పలే. ఇప్పుడు ఏముంది, చెప్పొచ్చు కదా, పలానా ఎక్షన్ అమ్మాయి ఇలాగ సిచ్యువేషన్ పేరు డీటెయిల్స్ అడ్రస్ చెప్పక్కర్లా, పలానా ఆమె పేరు చెప్పి ఊరు చెప్పి అడ్రస్ చెప్పి ఇవన్నీ చెప్పక్కర్లా. ఒక అమ్మాయితో జరిగిన సిచ్యువేషన్ నిన్ను ఎలా సతాయించిందో చెప్పున్నా బాగుండు. ఏమీ చెప్పలేదు, ఏమీ చూపించలేదు. ఇప్పుడు పెద్ద టాలెంట్ డాన్సర్ అది అన్నాడు కానీ పెద్దగైతే ఇంప్రెస్ చేయలేకపోయాడు. అందుకే మరి వాళ్ళు కూడా పక్కన పెట్టేసావు. సినిమాల్లో కోసం కావాలనుకుంటే వేరే దారి ఉండొచ్చు, చూడొచ్చు, బట్ ఇదైతే కరెక్ట్ కాదని వాళ్ళైతే మరి గ్రీన్ ఇవ్వాల. కాకపోతే ఇక్కడ బిందు నవదీప్ను ఉద్దేశించి నవదీప్ ఒక్కడే ఇచ్చాడు గ్రీన్. బిందు మాధవి అభిజిత్ రెడ్డి ఇచ్చేస్తే ఆ సినిమాల్లోకి యాక్టింగ్ కోసం ఇది ప్లాట్ఫామ్ అని నువ్వు అనుకుంటున్నావు, బట్ ప్రూఫ్ కోసం ఆ ప్లాట్ఫాము ఇంకో వేరేది ఒకటి ఉంది, ఆ బిగ్ బాస్ దారి కాదు, ఇంకొక వేరే దారి ఉంది, అది ఇదే దారి నువ్వు అనుకుంటున్నావు, బట్ నీకు క్లారిటీ వస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ బిందు మాధవ్ అడగడం అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే నవదీప్నే ఎందుకు ఇచ్చారు, ఏంటి ఆ యాటిట్యూడ్ చూసి ఇచ్చారా, ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఉంది, ఎందుకు ఇచ్చారంటే నాకు అడగడం నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఒక జడ్జిగా ఆయనకు ఒక ఒపీనియన్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయి బిందు మాధవ్ కూడా చాలామందికి రెడ్ ఇస్తుంది, చాలామంది గ్రీన్ ఇస్తుంది. జడ్జిలుగా ఎవరికి ఏ ఒపీనియన్ ఫామ్ అయితే అది ఇస్తున్నారు. బట్ నవదీప్ని ఎందుకు సెలెక్ట్ చేస్తానని అడగడం అయితే నాకు నచ్చలా. అందుకే ఆయన ఏదో చేయలేక తడబడుతున్నాడు అనే విషయం అతను గమనించాడు నవదీప్. అందుకే అంటాడు అక్కడ, నాకు కూడా సేమ్ అదే అనిపించింది. ట్రబుల్డ్ చైల్డ్లా ఉన్నాడు, నేను కూడా రెడ్ ఇస్తే ఏదో చేసేవాడిని, బట్ నాకు కూడా అవకాశం ఇస్తే నేను ఏదో ప్రూవ్ చేసుకునేవాడిని, బట్ నాకు అవకాశం ఇవ్వలేదని లేక పక్కన పెట్టేస్తారని ఫీల్ అవుతాడేమో, ట్రబుల్డ్ చైల్డ్లా ఉన్నాడు. సరే అందుకే మరొక అవకాశం ఇచ్చాను అని చెప్పడం మీద బాగుంది. సరే ఎటు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈసారైనా ఆ కన్ఫ్యూజ్ లేకుండా, తడబాటు లేకుండా ఏమైనా టాలెంట్ బయట పెడతాడేమో డాన్సర్ అంటే. ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నువ్వు డాన్సర్ అన్నావు, ఫైటర్ అన్నావు, ప్రూవ్ చేసుకుంటే కింద పడి ఫ్లోర్ పగలగొట్టైనా ఏదో ఒకటి చూపించాలి. బట్ సాకులు చెబుతూ ఉన్నాడు, ఫ్లోర్ బాగాలేదు, ఫ్యాంట్ బాగాలేదు, షూ బాగాలేదు అని. సో పోనీ ఆ నవదీప్ ఒక ఛాన్స్ ఇచ్చాడు కనుక చూద్దాం మరి అప్పుడైనా ప్రూవ్ చేసుకుంటాడు. ఇక ఫోర్త్ పర్సనాలిటీ ఎవరంటే డాలియా అంట. ఆంధ్రాలో పుట్టింది, తెలంగాణలో పెరిగిందని చెప్పింది. ఈవిడ కూడా మిక్స్డ్ అంట. ఆ ఫిట్నెస్ ట్రైనరు, డాన్సర్, ఇవన్నీ పుషప్స్ తీయమంటే ఒక 23 వరకు తీసింది. తను ఎందుకంటే గ్రో చేసుకోవాలి, లెర్న్ చేయాలి, తనకు తాను సాటిస్ఫాక్షన్ అంటూ రావాలని చెప్పింది. అభిజిత్ ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కంటే మైండ్ గేమ్ ఉండాలి కదా, ఉండాలి, ఫిజికల్ ఉండాలి, మైండ్ గేమ్ కూడా ఉండాలి. మరి ఆమె కూడా అదే చెప్పింది, నేను 5K రన్ చేశాను, తర్వాత అబ్యూజ్డ్ కామెంట్స్ అవన్నీ వచ్చాయి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ చెబితే మరి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అట్లాగే బిందు అయితే రెడ్ ఇచ్చింది. నీ పాస్ట్ కాదమ్మా, నీ ప్రజెంట్ ఏంటో తెలియాలి, సో అందువల్ల అని చెప్పేసి అభిజిత్ కూడా ఇంకా టైం ఇచ్చి చూడాల్సింది అని చెప్పేసి గ్రీన్ ఇచ్చాడు. ఇంకా టైం అయితే ఇవ్వాలి, ఇంకా నీళ్ళు ఏదో చూడాలని. నాకేమనిపించిందంటే ఆ అమ్మాయి జర్నీలో ఏదో పెయిన్ ఉంది, ఏదో స్ట్రగుల్ ఫేస్ చేసింది, ఏదో స్ట్రెస్ అయితే ఉంది, ఏదో సాధించాలని కొన్ని అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, పెయిన్ అయితే, స్ట్రగుల్ అయితే కనబడుతుంది కదా. మరి ఇంతకుముందు నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయితో పోల్చుకుంటే కొద్దిగా స్ట్రగుల్ ఎక్కువగా పడిలేచిన కెరటంలా కనిపించింది కదా. మరి ఈమెకి ఎందుకు సెలెక్ట్ చేయలేదు, ఈమెకి ఎందుకు రెడ్ ఇచ్చారో నాకైతే అర్థం కాదు.
సో ఆవిడతో పోల్చుకుంటే ఈవిడికి ఇంకా ఆ పెయిన్ అయితే కనిపిస్తుంది, ఎమోషన్ అయితే ఉంది. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసేటప్పుడు ఏదో బరస్ట్ అవుతుంది, బయట పడుతుంది, కంటెంట్ వస్తుంది, సంథింగ్ ఇన్స్పిరేషన్ కావచ్చు, మోటివేషన్ కావచ్చు, ఏదైనా కంటెంట్ ఎక్కువగా బెటర్గా వస్తుంది ఆ క్లాసు మాసు కంపారిజన్ పిల్లలతో పోలిస్తే అనిపించింది. బట్ ఈమెకేమో రెడ్ ఇచ్చారు, హోల్డ్లు అయితే పెట్టారు. ఇక తర్వాత 5th పర్సన్ వెంకటేష్ సిద్దిపేట అంట. ఏదో వచ్చాడు, ఏదో చెయ్యాలి అనుకుని హడావిడి చేశాడు, మోడల్ అవుతా అని చెప్పి ర్యాపిడో డ్రైవర్ అంట. బట్ ఆయన వచ్చినప్పుడు సిద్దిపేట అనగానే శ్రీముఖి వెలిగింది మొహం, శ్రీముఖి సొంత ఊరులో ఉంది మరి ఏమో. కానీ మొత్తానికి ఈయన్ని కూడా పెద్ద టాలెంట్ లేదు, కానీ మళ్ళీ 8 మందితో పాటు పెట్టేయాల్సింది. అంత ప్రత్యేకించి ఇతనికి ఇంట్రడక్షన్ ఏవి ఇవంతా చూపించాల్సినంత ఇంప్రెస్ చేసినంత ఏమి లేదు. సో ఏకదాటిగా ముగ్గురు కూడా ఒకే మాట చెప్పేశారు, నీకు ఇది కరెక్ట్ ప్లేస్ కాదనిపిస్తుంది అని. ఇక తర్వాత అనూషరత్నం అంట, వరంగల్ అమ్మాయి, ప్రైవేట్ జాబ్ చేయడం, కంటెంట్ రైటర్గా, స్టోరీ టెలర్గా, తండ్రి చనిపోవడంతో బాధ్యతలన్నీ పడడం తన మీద, ఆ తల్లి కోసం, ఆ తల్లి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, చెల్లి చదువుల కోసం అప్పులు చేయడం, ఆ ఎక్స్ట్రా మనీ కోసం ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతే సూసైడ్ థాట్స్ కూడా వచ్చేసాయని చెప్పడం, డాడీ లేకపోవడంతో ఆ బాధ్యతల వల్ల ఒకవేళ తను మళ్ళీ సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోవడంతో ఆ బాధ్యతలను ఈమె మీద పడ్డాయి, అనూషరత్నం మీద. ఇప్పుడు అనూష కూడా సూసైడ్ థాట్స్ రావడం వల్ల ఆమె కూడా ఏమైనా చేసుకుంటే ఈ బర్డెన్స్ అన్నీ మళ్ళీ తన చెల్లి మీద పడతాయి. ఆ ప్రెజర్ రాకూడదని తనకి అప్పులు చేశానా, ఎక్స్ట్రా వర్క్ చేశానా, డబ్బులు సంపాదించి చెల్లికి జాబ్ వచ్చేంతవరకు చేయడంతో ఇద్దరం ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ పంచుకుంటున్నా. ఇవన్నీ చెప్పింది బాగుంది. ఈవిడిది కూడా ఆ రియల్ స్టోరీ టెల్లర్గా అవన్నీ చెప్పేటప్పుడు ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందంట. నీలాంటి కూతురు ఉంటే బాగున్నాను, నా కూతురు నీలా పెంచుతామని. అదంతా బాగుంది, ఆమె కూడా కాన్ఫిడెన్స్గా ఉంది. ఇవన్నీ అలాగే ఇక్కడ శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది, బిందుని నన్ను నామినేట్ చేయాలి, ఏదో ఒక పాయింట్ ఎత్తుకొని చేయాలి కదా. చేయాలనేటప్పుడు ఆ నామినేషన్ చేసే పాయింట్ అయితే హైలైట్ అనిపించింది నాకు. ఎందుకంటే అక్కడ మైండ్ గేమ్ ఆవిడ ఫోకస్ ఎట్లా ఉంది అనడానికి అనూషరత్నం ఉంది. క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే ఆ శ్రీముఖి డైవర్ట్ కోసం ఏదో ఒక టాపిక్ చేసుకుని నామినేట్ చేయాలంటే నీ చైర్ నాకు కావాలి, నువ్వు ఆ సీట్లో తప్పుకుంటే కదా నాకు ఈ సీట్ వస్తుందని ఆ అమ్మాయి అనూషరత్నం చెబితే శ్రీముఖి డైవర్ట్ చేయడానికి లేదు ఈ సీట్ నాది, నువ్వెందుకు వస్తుంది అని సిల్లీ పాయింట్ చెప్పు, నీకు స్ట్రాంగ్ పాయింట్ కాదు అది ఇది ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని డైవర్ట్ చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పాయింట్ మీద ఉంది ఆమె. చాలామంది గత సీజన్లో బిగ్ బాస్లో ఒక పాయింట్తో మొదలు పెడతారు, అవతల వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసినా డైవర్ట్ చేసినా అడిదిప్పి ఇడిదిప్పి అసలు పాయింట్ వదిలేసి ఏదేదో ఇటో పోతుంది. బట్ ఈ అమ్మాయి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ నాకు ఆ సీటు కావాలి, నువ్వు ఆ సీటు ఖాళీ చేస్తేనే నాకు ఆ సీటు వస్తుంది, మీ ఇద్దరు పక్కకు తప్పుకుంటేనే మీ సీట్లో నేను కూర్చుంటాను, నాకు అది కావాలి అంతే అని లెక్క ఆ టాస్క్లో భాగంగా ఆ నామినేషన్ పాయింట్ అయితే హైలైట్ ఉంది, బాగా చేసింది అది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ అమ్మాయికి అయితే మరి ఆ కాన్ఫిడెన్స్ చూసినాక ముగ్గురు కూడా గ్రీన్ అయితే ఇచ్చేసారు, ఈ అమ్మాయికి ఇవ్వడంలో తప్పులేదు అనిపించింది. నెక్స్ట్ 7th పర్సన్ ఏంటంటే సాయి కృష్ణ, అనకాపల్లి నుంచి వచ్చాడు కదా. ఇతను వాళ్ళ ఫాదర్ కళ్ళల్లో ఆనందం కోసం వచ్చాను అంటున్నాడు. ఎందుకంటే ఫాదర్కి నాకు కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉంది, సో అతను ఆర్టిస్ట్గా ట్రై చేశారు, బట్ ఆయనకు వర్కౌట్ కాలేదు. నాకు కానీ ఈ అవకాశం వస్తే ఆయన ఫుల్ ఖుషి, ఫుల్ హ్యాపీ. ఎందుకంటే యాక్టింగ్ అంటే ఇతనికి కూడా పిచ్చానంట, బట్ ఇదే ఫస్ట్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద తడబడుతున్నాడు. ఇక్కడ ఈయన చెప్పింది అయితే బాగుంది, వాళ్ళ నాన్నగారు యాక్టర్ అవ్వాలి, స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం చేశారు, బట్ అవకాశాలు రాలేదు అన్నాడు. ఈయనకి కూడా యాక్టింగ్ పిచ్చి అన్నాడు. సో మరి ఇంత చెప్పేటప్పుడు పైగా ఇతనికి అవకాశం దక్కుంటుంటే వాళ్ళ నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా ఖుషి అవుతారు. మా ఇద్దరి మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ కూడా క్లియర్ అయిపోద్ది. ఇంత చెప్పాడు, మరి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అంత అవకాశం వస్తే చించి పారేయక్కర్లా. ఏదో ఒక రకంగా తనలో టాలెంట్ డాన్స్ అన్నాడు, వచ్చా అన్నాడు, ఫైట్లో వచ్చి ఫిట్నెస్ ఉందన్నాడు, మనిషి కూడా ఒడ్డు పొడుగు మంచిగా ఉన్నాడు, ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలిగా. సో ప్రూవ్ చేసుకోలేకపోయాడే, కొద్దిగా సిగ్గు మొహమాటం బిడియము ఇవి ఎక్కువైపోయినట్టు ఉన్నాయి. ఎందుకంటే 98 ప్రపోజల్స్ వచ్చాయంట. ఆయన నవదీప్ మంచి పని చేసాడు, ఏంటి కొంపదీసి నన్ను ప్రపోజ్ చేయండి అని పోస్టర్లు కన్నా వేసావు ఏంటని మాదిరిగా ఆ బిందుమాధవ్ కూడా అడుగుతుంది, ఏం చూసి నీకు ప్రపోజ్ చేశారు అంటే ఆ శ్రీముఖి టక క్వాలిటీస్ అని చెప్పేస్తుంది. శ్రీముఖి అయితే ఆయన చూడగానే ఇంప్రెస్ అయిపోయినట్టు ఉంది, స్మైలు, ఫేసు, ఫిజిక్, నోస్ కట్ చూడు ఇన్ని ఉన్నాయి, ఇన్ని చూస్తే ఎందుకు ఇంప్రెస్ అవ్వరు, ఎందుకు ప్రపోజ్ చేయరని మాదిరిగా ఆవిడైతే చెబుతూ ఉంది. ఇతను గివప్ ఇవ్వడం నాకు నచ్చదని చెప్పాడు, మోటివేషన్ బాగా చేస్తాడు, కానీ ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద అవకాశం వచ్చిన దానికి ప్రూవ్ చేసుకోలేకపోయి అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇప్పుడు నిన్న ఒక ఆయన వచ్చాడు కదా, డిమాండ్ పవన్ సంథింగ్ ఎవరు ఆయన ఏంటి, నేను ఏమైనా చేయొచ్చా, చూపించవచ్చా, నా టాలెంట్ చేయొచ్చా, డ్యాన్స్ చేయొచ్చా అడిగి మరి కొందరు చేసుకుంటున్నారు. బట్ అది డ్యాన్స్ ఉందన్నాడు, యాక్టింగ్ పిచ్ అన్నాడు, మరి ఆ పిచ్చితనం ఏదో చూపించాలి కదా. ఏదో ఒక క్యారెక్టర్ నేను ఇలా చేస్తాను ఇనిషియేషన్ తీసుకోలేకపోయాడే, మొహమాట పడిపోతూ ఉన్నాడు. మళ్ళీ ఆయన అన్నాడు నాకు గివప్ ఇవ్వడం నచ్చదన్నప్పుడు, మరి నచ్చదన్నప్పుడు చించి ఆరేయాలి కదా, చేయలేకపోయాడు. మరి ఎందుకో మరి మొహమాట పడతా ఎందుకనే వచ్చిన అవకాశానికి మరీ మొహమాటస్తులా కాకుండా ఓపెన్ అవ్వాల్సింది. నా టాలెంట్ ఇది చూపించవచ్చా అని అడగొచ్చు కదా, అడిగి చేయొచ్చు కదా.
లేకపోతే ఇతడు ఏమైనా చాలా టాలెంట్ అక్కడ చూపించాడో ఆ టాలెంట్ అంతా మనకు చూపించలేదా, ఎడిటింగ్లో కానీ లేపేశారా? కానీ ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు, బాగా ఓపెన్ అవ్వలేకపోయాడు, నాకైతే అనిపించింది. సో మొత్తానికి అభిజిత్ అయితే గ్రీన్ ఇచ్చేసాడు. నవదీప్ మరి పర్సనాలిటీ తెలియట్లేదు కాబట్టి రెడ్ అని చెప్పేసింది. బిందు మాధవ్ కూడా స్వీట్ బాయ్, నైస్ బాయ్, బట్ లీడ్ తీసుకోలేదు, క్వాలిటీస్ లేవు. లీడ్ తీసుకునే క్వాలిటీస్ అంటే కరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి కూడా. బిందు మాధవ్ కూడా రెడ్ ఇచ్చింది. ఆ లీడ్ తీసుకునే క్వాలిటీస్ ఉండాలి, పర్సనాలిటీ ఉంది, టాలెంట్ ఉంది అన్న, స్కిల్స్ ఉన్నాయి అన్న ఉండేటప్పుడు ఓపెన్ అయిపోవాలి. ఇంకేముంది మొహమాటం ఇంకక్కడ? ఇంతవరకు దేనికి వచ్చాయి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయాక బాధపడే కంటే అక్కడే నీలో స్కిల్స్ అని చూపించింది బాగుండేది కదా. సరే, ఇక్కడ ఒక 8 మందిని ఏకంగా పంపించారు. వాళ్ళు ఏదో ట్రై చేశారు, కానీ ఎవరు అంత ఇంప్రెస్ చేసినట్టుగా లేదు కనుక అందరిని అలాగా పక్కన పెట్టేశారు. ఇక 9వ అమ్మాయి నిఖిత, కడప, డాక్టర్, డెంటిస్ట్, ఇంకా కాస్మోటాలజీ, బొటాక్స్, ఇన్ని చెబుతుంది క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా. ఎంబీబీఎస్. ఈ అమ్మాయి కూడా అంటే కిక్ బాక్సింగ్, డాన్సర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అన్నో. అయితే రాగానే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈవిడ కూడా. మీరు నాకు సెలెక్ట్ చేస్తారు నాకు తెలుసు, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మరి మల్టీ టాలెంటెడ్లాగే ఉంది ఈ అమ్మాయి కూడా. నాకేమనిపించిందంటే ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇలాంటి వాళ్ళు అందరినీ, ఓ డాక్టరు, ఒక డాన్సరు, ఒక ఫైటరు, ఫిజికల్, మెంటల్లీ అన్నింటిలో స్ట్రాంగ్గా ఉండే ఇలాంటి తెలివైన అమ్మాయిలు, ఆల్రౌండర్స్ అనిపించుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 పంపిస్తే సీజన్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, లేస్తుంది ఖచ్చితంగా. ఏదో ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, గుంపులో గో అయింది ఇలా ఉన్నాం, గ్రూపులో చేరిపోయాం, రొటీన్ రెగ్యులర్ కంటెస్టెంట్లు కాకుండా సంథింగ్ స్పెషల్ మల్టీ టాలెంటెడ్ అయితే బాగుండేది. అభిజిత్ అయితే మరి రెడ్ ఇచ్చాడు, ఇక్కడ బిందు మళ్ళీ గ్రీన్ ఇచ్చింది. అయితే ఆమె కూడా చాలా కాన్ఫిడెంట్గా వెళ్తానని చెబుతుంది. ఎంటర్ప్రెన్యూర్ తనకి ఇష్టం అంటే ట్రెక్కింగ్ ఇవన్నీ చెప్పింది. అయితే నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు. నవదీప్, బిందు అయితే గ్రీన్ ఇస్తే అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చాడు. మరి ఎందుకు? ఈ అమ్మాయిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి కదా. నవదీప్ చెబుతున్నాడు, చదువుకుంది, ప్రపంచం చూసింది, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంది, మెంటల్లీ స్ట్రాంగ్ ఉంది అన్నట్టుగా బిందు మాధవ్ అతను చెప్పారు. మరి అభిజిత్కి ఏమి నచ్చలేదు అక్కడ క్వాలిటీస్ ఇంకేం ఉండాలి? ఫిజికల్లీ ఉంది, మెంటలీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా. బట్ ఎందుకో మరి ఆయనకి ఏ పాయింట్లో నచ్చలేదు, కానీ ఈ అమ్మాయి కూడా ఉండుంటే బాగుండేది నా ఫీలింగ్. నెక్స్ట్ 10వ పర్సన్ ఎవరంటే జనీత్, అంటే విజయవాడ నుంచి. స్కూల్ నుంచి వచ్చేసామని మనకు ప్రోమోలో కూడా చూపించారు కదా. 19 ఏజ్ అబ్బాయి, బిజినెస్ చేయాలనే చేసుకోవాలి. అయితే ఇతడేంటి, తన మదరు తన ఫ్యామిలీ కోసం, తన కోసం పడిన స్ట్రగుల్ అంతా చెప్పి బాగా ఇంప్రెస్ చేశారు వాళ్ళు. ఎందుకంటే చాలామంది సింగిల్ మదర్స్, సింగిల్ పేరెంట్, గ్రేట్ ఫ్యామిలీ కష్టాలన్నీ వాళ్ళకి ఇంకెలా అంటే వాటిలో ఆ ఫేస్ చేసి ఆ కుటుంబం కోసం వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసి ఆ టైపు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. కనుక ఆమె తన ఫ్యామిలీ కోసం జాబ్ చేసుకుంటూ తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మగారు నుంచి కాపాడడం, కష్టపడడం, ఆ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ కూడా అందరికీ ఇన్స్పిరేషన్ అనిపించింది. సో ముగ్గురు కూడా లేచి వచ్చి అప్రిషియేట్ చేసి, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ కూడా వచ్చి హగ్స్ ఇచ్చి అప్రిషియేట్ చేయడం. కాకపోతే ఏజ్ చిన్నది కనుక సో ఇంకోసారి ట్రై చేయాలి, ఇంకా టైం ఉంది కదా లెక్క చేశారు. అయితే ఈయన కంటే, ఈ అబ్బాయి కంటే ఈయన పెంచిన వాళ్ళ తల్లి మీద ఉన్న రెస్పెక్ట్తో ఎవరు కూడా రెడ్ కార్డు ఎత్తల. ముగ్గురు కలిపి మాట్లాడి అప్రిషియేట్ చేద్దాం అని లెక్క ఒక అప్రిషియేషన్తో చెప్పారు. కాకపోతే నాకేమనిపించిందంటే సాధారణంగా ఇప్పుడు 19 అంటే మినిమం 25 ఇట్లా ఉంటే బెటరు. ఎందుకంటే కాస్త మెచ్యూరిటీ వస్తుంది, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మీకు గుర్తుందో లేదో కొందరు కంటెస్టెంట్లు అక్కడికి వెళ్ళిపోయి బిగ్ బాస్ తలుపుతీ, బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్ నాకు సెట్ అవ్వట్లేదు, బిగ్ బాస్ ఆ గార్డెన్లో కూర్చొని ఏడుపులు పెడబబ్బులు డోర్ తీయండి నేను వెళ్ళిపోతా. ఎందుకంటే ఏజ్ తక్కువ కావడం వల్ల సేమ్ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పుడు ఆ ప్రెజర్ తట్టుకోలేక, మిగతా వాళ్ళు హ్యాండిల్ చేసే విధానం తట్టుకోలేక నన్ను తక్కువ చూస్తున్నారేమో, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రకరకాలుగా ఫీల్ అయిపోయి ఏడుపులు పెడబబ్బులతో మీకు ఆ కంటెస్టెంట్ ఎవరు గుర్తొచ్చుంటే ఒక మెసేజ్ అయితే పెట్టండి. చాలామంది కొందరు అట్లా చేశారు అక్కడ, ఏమడలేక, మెచ్యూరిటీ లేక అవన్నీ. సో ఈ అబ్బాయికి ఏంటంటే వాళ్ళ తల్లి ఇతడి గురించి పడుతున్న తపనని ఇతను అర్థం చేసుకొని, మా అమ్మ మా ఫ్యామిలీ కోసం ఎంత తపన పడుతుంది, కష్టపడుతుంది కనుక మనం కూడా ఏదో ప్రూవ్ చేయాలని ఆవిడ కష్టాన్ని గుర్తించాడు కదా. ఆ పిల్లాడు ఖచ్చితంగా లైఫ్లో షైన్ అవుతాడు. పేరెంట్స్ కష్టాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, అరే మన కోసం ఎంత కష్టపడుతున్నారు, మనం కూడా ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అని లెక్క అందులో భాగంగానే ఇక్కడికి వచ్చాడో నాకు అర్థమైంది. బట్ ఈసారి అవకాశం రాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా షైన్ అవుతాడనే కాన్ఫిడెన్స్ అయితే కనపడింది. నెక్స్ట్ వన్ శ్వేత, హైదరాబాద్. అంటే ఈ అమ్మాయి కదా, ఆ షార్ట్స్ తాగుతూ ఆన్సర్స్ చెప్తే యూకే అంటే మాస్టర్స్ చేసింది. బిగ్ బాస్ కోసమే యూకే నుంచి వచ్చింది. ఈవిడ కూడా మల్టీ టాలెంటెడ్, బిజినెస్ అనలిస్ట్, మోడల్ అవ్వాలని ఉంది. అలాగే పుషప్స్ కూడా కొట్టడం కూడా బాగుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆవిడ ఎంత స్ట్రాంగ్ ఉంది ఫిజికల్లీ, మెంటల్లీ అనడానికి. ఫస్ట్ ఏమో పుషప్స్ కొడుతుంటే బిందు మాధవి అట్లా కాదులే, ఇంకా ఇది ఎవరైనా చేస్తారంటే ఓన్లీ ఫింగర్స్ మీద కొట్టడం. ఆ తర్వాత ఇంకా అంతకుమించిన లెక్క సింగిల్ హ్యాండ్తో చేయడం, ఇంకా అంటే సింగిల్ లెగ్తో చేయడం, ఇలా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది ఫిజికల్లీ, మెంటల్లీ కూడా. సో బాగుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఎంతసేపు పాత సెలబ్రిటీలు, పాత చుట్టరగా ఉండేవాళ్ళు, పాత సీరియల్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కాకుండా ఇలా మల్టీ టాలెంటెడ్ అన్ని రకాలుగా ఉండేవాళ్ళు కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అయితే ఇక్కడ మళ్ళీ అభిజిత్ కూడా ఒక మాట అన్నాడు, మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రస్తుతానికి వాళ్ళ మదరు క్యాన్సర్ పేషెంట్, బెడ్ మీద ఉన్నారు. సో ఇలాంటప్పుడు కామనర్స్కి మళ్ళీ అవకాశం వస్తుందో రాదంటే ఆవిడకి ఎంత జీలుందో అర్థమైపోయింది.
ఎందుకంటే జరిగేది జరగమానదు, మరి దాన్ని ఎటు నా చేతిలో లేదు, నేను ఆపలేను, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మాదిరిగా కనిపిస్తూ ఉంది. బట్ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కనుక నేను వచ్చానంటే అభిజిత్ ఇక్కడ అంటాడు కదా, మరి ఇప్పుడు మీరు ఇంట్లో ఉండాలేమో అంటే అది మీ ఫీలింగ్, నా ఫీలింగ్ మాత్రం నాకు ఇక్కడ ఉండాలని చాలా స్ట్రాంగ్గా ఉంది, కాన్ఫిడెంట్గా ఉంది. అట్లాగే ఆడ నవదీప్ అని అనింది కదా ప్రపోజ్ చేయమంటే, ఆయన ఫిల్మోగ్రఫీ అంతా చెబుతుందంటే ఊరికే ఏదో ఆడ నవదీప్ అని చెప్పాలి నిజంగా ఇక్కడ. ఎందుకంటే నేను గమనించింది, ఆ అమ్మాయి శ్రీముఖ్ అంటది కదా, ఏం నవదీప్ ప్రపోజ్ చేయమంటే నీ సినిమా లిస్ట్ అంతా చెబుతుంది, ఎట్లా ట్రోలింగ్ లాగా ఉంది అంటే. ఎందుకంటే గౌతమి ఎస్ఎస్సీలో నచ్చావు, నచ్చలేదు, చందమామ సినిమాలో బాగా నచ్చావు, ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ నువ్వు నాకు నచ్చలేదు. ఏమంటే ఏంది నువ్వు ప్రపోజ్ చేస్తున్నావా ట్రోలింగ్ చేస్తున్నావా, నా ఫిల్మోగ్రఫీ అంతా చెబుతున్న వాళ్ళకి ఆ శ్రీముఖి అలాగే నవదీప్ అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పింది అక్కడ. నువ్వు నాకు పర్సనల్గా తెలియదు, నీ పర్సనల్ లైఫ్ అంటే మనకు 1-to-1 పరిచయం లేదు కదా, మరి అలాంటప్పుడు ఎట్లా చెబుతున్నాను మాదిరిగా క్లియర్గా చెప్పింది. నీ సినిమాలో చూసిందే, నీ ప్రపంచం, నీ సినీ ప్రపంచం గురించి నేను గమనించింది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ నచ్చలేదు, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నచ్చింది, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ నచ్చింది, ఎట్లా నేను చూసింది మొత్తం నేను సినిమాలో చూసిందే చెబుతున్నా. ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది, తడబాటు లేకుండా. వాళ్ళు కన్ఫ్యూజ్ చేద్దామన్నా, కాన్ఫిడెన్స్ తగ్గిద్దాం అనుకున్నా, ఎస్ నేను అది చూసాను అదే చెప్పాను లెక్క, చాలా బాగా చెప్పింది. మొత్తం ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చారు, అభిజిత్, బిందు, నవదీప్ ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఫిజికల్లీ ఉంది, మెంటల్లీ ఉంది, స్పాంటేనియస్గా ఆన్సర్లు చెబుతుంది, ఇంకేం కావాలి. పైగా ఈ షో అంటే ఆవిడకి ఎంత జీలు ఉందో, యూకే నుంచి వచ్చింది, మదర్ సిచ్యువేషనల్గా ఉన్నా సరే మరి ఆవిడ చేతిలో ఏం లేదు కనుక చేయాల్సింది అంతా చేస్తూనే ఇక్కడ కూడా ఒక అవకాశం ఉంటుంది నిరూపించుకుందాం లెక్క వచ్చాను. అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు అలాంటి అమ్మాయి సెలెక్ట్ అవ్వడంలో తప్పేలేదు, సో ఉండాల్సిందే. సో మొత్తానికి టాప్ 15 నుంచి అయితే 4 ఇంప్రెస్ చేసిన టాప్ 6ని కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఫస్ట్ డే ఆ దివ్య, ఆ అమ్మాయి ఉంది కదా ఎంబీబీఎస్ చదివిన ఆ అమ్మాయి, ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్రసన్న కుమార్, అలాగే ఈరోజు ఏమో అనుషరత్నం, అలాగే ఇంకోటి ఏంటి శ్వేత, ఈ లాస్ట్ అమ్మాయి ఇప్పుడు చెప్పాను కదా ఈ అమ్మాయి, ఈ శ్రేయ అనే యాంకర్ వచ్చింది కదా ఆ పిల్ల, ఈ డెమాన్ పవన్, ఈయన, వీళ్ళ 6 అయితే తీసుకున్నారు. ఇక హోల్డ్లో ఉన్న 16 మందిలోంచి మరో 9 మందిని అయితే సెలెక్ట్ చేయాలి. మరి ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఈ ప్రోమోకి సంబంధించుకొని మరొక వీడియో చాలా అప్డేట్స్ ఉంటాయి, అవన్నీ హైలైట్స్ అన్నీ మీకు మరి నెక్స్ట్ వీడియోలో చెబుతా. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే మర్చిపోకండి.